అందరికి నమస్కారం, అందరికి కంగ్రాచులేషన్స్. ఇవాళ కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది. ఎవరైనా మాట్లాడేది ఉంటే బయటకు పోండి. చూడండి, ఎవరైనా మాట్లాడుతుంటే బయటికి పంపించండి. వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ చేయాలి. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేకపోతే లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడ, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గంలో. ఈ 3వది కూడా నేనే చేస్తా. ఏదో వాలంతరీ రీసెర్చు అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమయ్యా? నీకేం సంబంధం? నీకెందుకు? ఇది ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగా ఇవ్వాలి. 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా, 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది కాస్ట్లీ ల్యాండ్, ఇది వాలంటరీ ల్యాండ్, రైతులకు పనికొచ్చే. రైతుల పిల్లలే చదువుతారు ఈడ. నేను అడుగుదాం అని అందాం అనుకున్న అడ్డూరు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే, సరేలే పోనీ అది ఏంది గవర్నమెంట్ ప్రోగ్రాంలని. రైతుల పిల్లలు చదవరా అండి? ఈడ రైతు పిల్లలే ఎక్కువ చదువుతారు. ఈడ మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు. మీరు ఎవడెవడికి మెహర్బాన్ చేస్తలేడు. మరి మ్యాంగో ట్రేడింగ్ మార్కెట్ కాడ కూడా రైతులే, అందరు ట్రేడర్లే కదా. ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రమ్మా? 20 ఎకరాల ఇదే జాగానా? ఇవాళంతరి 25 ఎకరాలు ట్రేడర్లకు ఇస్తందుకు ఏం వేసుకపోయినావా? మోస్ట్ థర్డ్ రేటెడ్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దిమాగ్ లేదు. ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డిని నిలగొట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్లో ఎలక్షన్లు కొట్లాడినా కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, అవసరం ఉంటే. చాలా తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా ఆ పార్టీలు లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మొగోళ్ళమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. నీకే నువ్వేం సూక్తులు చెప్తావా? నీకే
ఏ, ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు. నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్తావా? మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా, రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, ఆ కాపీ మీ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి అని. లేదా రోజు పొద్దున రోడ్ ఎక్కుతామండి మర్యాద ఇవ్వకపోతే. రైతులు 25 ఎకరాలు ఎందుకు ఇచ్చినవా ట్రేడర్లకి? రైతుల పిల్లలు చదువుకోరా? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే